విజయానికి కారణం జెన్జీ. ఆ రుణం తీర్చుకునే ప్రయత్నం కనిపించింది విజయ్ ఫస్ట్ బడ్జెట్ లో. తొలి పద్దులో విద్యారంగానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్లుగా కనిపించిన డీకోడ్ చేస్తే అదంతా కూడా జెన్జీ, జెన్ ఆల్ఫా కోసం అన్నట్టుగా కనిపిస్తోంది. ఎన్నికలప్పుడు బంగారం పంచుతాని హామీ ఇస్తే అది అయ్యే పనేనా అనుకున్నారు. కానీ తొలి బడ్జెట్ లోనే బంగారం పంచే పథకాలకి 100 కోట్ల నిధులు సమకూర్చారు. ఫస్ట్ బడ్జెట్ తోనే ఫుల్ మార్క్స్ కొట్టేసే ప్రయత్నం చేశారు సీఎం విజయ్. పేదలు, యువత, మహిళలు టార్గెట్ గా పథకాలు ప్రకటించి వాటికి కేటాయింపులు కూడా చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టే ప్రతి చిన్నారికి 1 గ్రాము బంగారు ఉంగరం ఇచ్చే పథకానికి భారీగా నిధుల్ని కేటాయించారు. మేనమామ బంగారు కానుకగా పిలిచే ఈ స్కీమ్ కోసం 560 కోట్ల రూపాయలు ఇవ్వబోతోంది విజయ్ సర్కార్. ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం అన్న పెళ్లి కానుక కింద 8 గ్రాముల బంగారం, పట్టుచీర ఇచ్చే పథకానికి 812 కోట్లు అలొకేట్ చేశారు. కేవలం సంక్షేమం మాత్రమే కాదు, విద్యారంగాన్ని పరుగులు పెట్టించేలా భారీగా నిధులు చూపించింది విజయ్ సర్కార్. ఒక పాఠశాల విద్య కోసమే 44,527 కోట్ల రూపాయలు బడ్జెట్ పేపర్లో చూపించారు. ఉన్నత విద్యాశాఖకు 8,393 కోట్ల రూపాయలు ఇచ్చారు. 9 నుంచి 12వ తరగతి స్టూడెంట్స్ కోసం పెరుంతలైవర్ కామరాజర్ మోడల్ స్కూల్స్ పేరుతో అత్యాధునిక రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భోజనం, వసతి, యూనిఫామ్, బుక్స్ అన్ని ఫ్రీ. 11వ తరగతి విద్యార్థులకు హెల్మెట్, వాటర్ బాటిల్ తో కూడిన సైకిల్ అందించే పుతియా పైనం, పుతియా వేగం పథకానికి 277 కోట్లు ఇచ్చారు. జెన్జీ స్టూడెంట్స్ కోసం వెట్రీ ల్యాప్టాప్ పథకం కింద ల్యాప్టాప్లు ఇవ్వబోతున్నారు. ఇందుకోసం 2,000 కోట్ల రూపాయలు ఇస్తామంటోంది విజయ్ సర్కార్. అంతేకాదు ఏకంగా 5 లక్షల మంది విద్యార్థులకు ఏఐలో ట్రైనింగ్ ఇవ్వబోతోంది. 13 లక్షల మంది యువతకు పరిశ్రమలకు అనుగుణమైన స్కిల్ ట్రైనింగ్ అందించబోతున్నారు. ఇందుకోసం వెట్రీ స్కిల్ ట్రైనింగ్ స్కీమ్ ప్రకటించారు. పబ్లిక్, ప్రైవేట్ సంస్థల సహకారంతో తొలి దశలో 20,000 మంది యువతకు ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించబోతున్నారు. క్రీడా రంగానికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 10 ఒలింపిక్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు విజయ్ సర్కార్ ప్రకటించింది. ఇందుకోసం 50 కోట్లు కేటాయించారు. ఆరోగ్య రంగానికి 23,000 కోట్ల రూపాయలకు పైగా కేటాయించింది విజయ్ సర్కార్. గర్భిణుల కోసం టాయ్ కేర్ పేరుతో ప్రత్యేక సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. విజయ్ తొలి పద్దు ప్రతిపక్ష డిఎంకేకు నచ్చలేదు. బడ్జెట్ కు 0 మార్క్స్ వేస్తానంటూ కామెంట్ చేశారు ఉదయనిధి స్టాలిన్.